ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపు చేయనున్నారు. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జగన్నాథ ట్రస్ట్ బోర్డు ఆలయ వేద పండితులు భేటీ అయ్యారు. ఆలయ ప్రవేశ ముహూర్తంను ట్రస్ట్ సభ్యులు ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు శుభముహూర్తం ఉందని వేద పండితులు చెబుతున్నారు. మరోవైపు రత్న భాండాగారం తెరుస్తుండటంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. हरी बोलो हरी बोलो हरी बोलो हरी बोलो। ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరవాలని జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం రహస్య గదిని తెరవనున్నారు. సోమనాథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆలయం వద్దకు చేరుకున్నారు. రహస్య గదిలోని 16 మంది సభ్యుల బృందం వెళ్లనుంది. నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు. భాండాగార్లో విష సర్పాలు ఉండే అవకాశం ఉండడంతో నిపుణులైన స్నేక్ స్నాచర్స్ ను ప్రభుత్వం పిలిపించింది. ఆభరణాల నిల్వ గది రత్న భాండార్ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కించబోతున్నారు. అయితే ఈ లెక్కింపులో అధికారులకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. భాండాగారంలో విషసర్పాలు ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఔషధాలను సిద్ధం చేసి వైద్యులు పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకుని మరీ పురావస్తు ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితర ఆభరణాలను బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి బోలో హరి బోలో హరి బోలో హరి బోలో। చానాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బీజు జనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరిచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. 1978లో గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెలో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గతంలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. అయితే స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కొక్కటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయి. हरि बोलो हरि हरि बोलो हरि हरि बोलो। ओम नमो भगवते वासुदेवाय। 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 हरि बोलो हरि बोलो हरि बोलो हरि बोलो। చివరిసారిగా 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెలో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తర భారత భక్తులు జగన్నాథ బలభద్రుడికి సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ చేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆచిన కలెక్టర్కు అందజేశారు.
12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజులు కిరీటాలు యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరచాలని తెలుస్తోంది. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమైందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగమంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటి గదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరి జగన్నాథుడి భక్తులు కోరుకుంటున్నారు.